ఆదిత్యాది నవగ్రహ జపాలు మీ బడ్జెట్లోనే జరపబడును. ఆదివారం నుండి శనివారం వరకు ప్రతిరోజు నవగ్రహ జపాలు నిర్వహించబడును. ఆసక్తి గల జపకర్తలు వాట్సప్ లేదా కాల్ చేసి సంప్రదించండి. నిర్వహణకర్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు ఆర్కే శ్రీనివాస్, ఎంఏ జ్యోతిష్యం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఫోన్ నంబర్ 8522922764కి సంప్రదించండి. మేషరాశి వారు అనగానే అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1 పాదం కలిగిన వారంతా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3 ఉంది. మేషరాశి వారికి 2024 మే 1వ తారీఖు నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమందు అంటే వృషభ రాశి యందు గురుడు తామ్రమూర్తిగాను, శనీశ్వరుడు సంవత్సరమంతా లాభస్థానమందు అంటే కుంభరాశి యందు లోహమూర్తిగాను, రాహుకేతువులు ఈ సంవత్సరమంతా వ్యయస్థానమైన మీనరాశి యందు రాహువును, షష్టమ స్థానం కన్యారాశి యందు కేతువును రజితమూర్తులుగాను సంచరించుచున్నారు. గోచార రీత్యా ద్వితీయ స్థానం వృషభ రాశి యందున్న గురుడు శుభయోగ కారకుడుగా ఉండి కుటుంబ వృద్ధిని చేకూర్చును. స్త్రీలకు సౌభాగ్యకరముకు వాతావరణాన్ని నెలకొంటున్నారు. పుణ్యకార్యములకు ధనము వెచ్చించడం ద్వారా మంచి కుటుంబ వృద్ధి చేకూరుతుంది. మనస్సౌఖ్యము, మనశ్శాంతి లభిస్తుంది. మేషరాశి వారికి ఆశావాద దృక్పథం పెంచుకోవటం వల్ల వారి వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడంతో పాటుగా గతంలో పోగొట్టుకున్న నష్టద్రవ్యం అంటే నష్టపోయిన ధనాన్ని తిరిగి సముపార్జన చేయగలుగుతారు, అంటే తిరిగి సంపాదించుకోగలుగుతారు. మేషరాశి వారికి సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అయినను వేతనం పెంపు మనో వికాసాన్ని కలిగిస్తుంది. ఏకాదశ స్థానంలో కుంభంలో ఉన్న శని వలన మిక్కిలి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలంగా న్యాయపరమైన సమస్యలకు అనుకూల పరిష్కార మార్గం లభిస్తుంది. భార్యాపుత్రుల వలన సుఖము, సంతానం విషయంలో ముందంజ వేయుట, శరీర ఆరోగ్య విషయంలో బాగుంటుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇష్ట కార్యసిద్ధి చేకూరుతుంది. విదేశీ విద్యను ఆశించే వారికి కొన్ని పనులు ఆలస్యమైనను సహనంగా ఉండి తగిన సమయం కొరకు వేచి చూడటం వల్ల విజయం లభిస్తుంది. అయితే ఉన్నత విద్యా యోగమైతే కలుగుతుంది. అందువల్ల కంగారు పడవలసిన పని లేదు. విజయం తప్పదు. పుత్రుల కోసం ఎదురు చూసేవారికి పుత్రయోగం సిద్ధిస్తుంది. కలత్ర సౌఖ్యం లభిస్తుంది. ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, అనేక విధాలైన శుభ పరిణామాలు మేషరాశి వారికి పొందుతారు. ఏకాదశ స్థానమందు శని సంచారం ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సామాజిక వ్యవహారాలలో చెప్పుకోదగిన విధంగా మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రభావితం చేస్తుంది. చెప్పుకోదగ్గ దానికన్నా వారిలో సంభవిస్తున్న మార్పు వారి కళ్ళ ముందే విజయ పతాకం ఎగురుతున్నట్లుగా కానవస్తుంది. మేషరాశి వారు కొత్త రాజకీయ పార్టీలతో పొత్తులు కట్టుట రాజకీయ పరంగా మరింత బలాన్ని చేకూరుస్తుంది. దృఢంగా ముందుకు దూసుకోపోవటానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది. ప్రత్యర్థులపై గెలిచే అవకాశం మెండుగా ఉంటాయి. స్వయం వృత్తుల వారి ఎదుగుదలకు అనుకూలమైన కాలం. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాల్లో ముందంజు వేస్తారు. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమైనవి. వ్యాపార విషయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పుడప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. మేషరాశి వారు ఖర్చుల విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల ఖర్చులు అదుపులో ఉంచుట మేలు చేస్తుంది. వ్యయస్థానమందు రాహు కారణంగా ఇతర దేశ యాత్రలకు అవకాశం ఏర్పడుతుంది. కేతువు షష్టమ స్థానమందు మూర్తిమంతం కావటం చేత మంచి ఫలితాలను ఇచ్చేవాడుగా ఉంటాడు. తత్కారణంగా ఇతర దేశములకు తరచు ప్రయాణాలు కలిసి వచ్చినను ఆర్థిక విషయంలో కొంత వెనుకబాటును కలగజేయును. విద్యార్థులకు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నపూర్వకంగా ఉద్యోగ సిద్ధి లభిస్తుంది.
అశ్విని నక్షత్రం వారికి తలచిన తడవుగా ఆనందకరమైన సంఘటనలు మానసిక ఆనందాన్ని, ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి, కలిసి వస్తాయి. కుటుంబంలో శుభయోగాలు ప్రాప్తిస్తాయి. కార్యసిద్ధి ద్వారా విజయం వరిస్తుంది. ధనయోగాలు సంభవిస్తాయి. భరణి నక్షత్రం వారికి అవసరాలకు తగిన ధనం చేకూరుతుంది. విద్యార్థులకు అఖండ విద్యాయోగం ప్రాప్తిస్తుంది. కృత్తిక 1వ పాదం నక్షత్రం వారికి ప్రభుత్వ అధికారుల అనుకూలత, శుభయోగం కలుగుతుంది. ఆగస్టు నుండి అక్టోబర్ నెల మధ్య సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ మంచి జరుగుతుంది. మేషరాశి వారికి 9 అదృష్ట సంఖ్య. 10వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 19వ తారీఖు, 20, 30 తారీఖులు అనుకూలమైనవిగా ఉంటాయి. గురు, శుక్ర, శనివారాలు అనుకూలమైన వారాలుగా ఉంటాయి.